మనసుత హనుమానికి జై. సమస్త హిందూ బంధువులందరికీ మొదలు హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు. మనము రేపు జరుపుకునేది హనుమత్ జయంతి కాదు, దాని హనుమత్ విజయోత్సవము అంటారు. పరాశర సంహితలో హనుమంతుని జననము వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం నందు జరిగిందని మనకు తెలుస్తుంది. మరి హనుమత్ జయంతికి హనుమత్ విజయోత్సవానికి తేడా ఏమిటి అంటే, రామచంద్రమూర్తి పట్టాభిషేకానంతరం తన విజయంలో ప్రధాన పాత్ర వహించింది ఆంజనేయుడే. ఎందుకంటే సీతమ్మ వారిని వెతుకుతున్నప్పుడు ఆంజనేయ స్వామి ఎదురు రావడం, తర్వాత అమ్మవారిని కనుక్కోవడం, వారిని నిర్మించడం, దుఃఖంలో ఉన్నటువంటి సీతాదేవికి ధైర్యాన్ని ఇవ్వడం, తర్వాత లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని తీసుకురావడం, అక్కడి నుండి మరలా అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం జరిగినంత వరకు హనుమంతుడు ప్రధాన పాత్ర పోషించాడు. సీతారామస్వామి పట్టాభిషేకానంతరం ఈ రోజు మేమందరం ఇంత సుఖంగా ఉండడానికి కారణం ఆంజనేయ స్వామి అని చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమంతుని యొక్క విజయాల సందర్భంగా అతని యొక్క గొప్పతనాన్ని కీర్తించడం జరిగింది. ఆ రోజు మొదలుగా దాన్ని హనుమత్ విజయోత్సవంగా జరుపుకుంటాం. నేటి యువత ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లి అద్భుత విజయాలు కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజా రామచంద్ర మహారాజకి జై.